హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హీరోలకేనా వందల కోట్లు, మేమేం తక్కువ అంటున్నారు మన డైరెక్టర్స్. ఆ డైరెక్టర్స్ ఎవరు? ఆ డైరెక్టర్స్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరిదాకా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. ఇక విషయంలోకి వెళ్తే, స్క్రీన్ మీద మేము చెప్పేదే చేసే హీరోలు వందల కోట్లు తీసుకుంటుంటే వాళ్ళేం చేయాలో తెర వెనుక ఉండి నడిపించే మేమెంత తీసుకోవాలి అంటున్నారు మన డైరెక్టర్స్. డైరెక్టర్లలో ఇప్పుడు ఈ మార్పే గట్టిగా కనిపిస్తోంది. అందుకే రెమ్యునరేషన్కు రెక్కలొచ్చి కోట్లలో తీసుకుంటున్నారు. హీరోలతో సమానంగా, ఇంకా చెప్పాలంటే వారికంటే ఎక్కువ తీసుకుంటున్న డైరెక్టర్స్ ఉన్నారు. మరి వారెవరో చూద్దాం. డైరెక్టర్స్ రేంజ్ పెరిగిందంటే ఏమో అనుకున్నాం కానీ వాళ్ళు ఒక్కో మూవీకి తీసుకునే రెమ్యునరేషన్ చూస్తే కళ్ళు చెదిరిపోతుంది. కొంతమంది అయితే వందల కోట్లు పారితోషికం అందుకుంటున్నారు. అందులో మొదటి వరుసలో ఉండేది రాజమౌళి. ఇక రాజమౌళిని చూసి సుకుమార్, త్రివిక్రమ్, అట్లీ, సందీప్ వంగా లాంటి దర్శకులు అనుసరిస్తున్నారు. వీళ్ళ రెమ్యునరేషన్ కూడా స్టార్ హీరోల కంటే తక్కువేం కాదు. ఇక రాజమౌళికి రెమ్యునరేషన్ ఇచ్చే నిర్మాత తెలుగులోనే లేరు. అందుకే బాహుబలి, RRRకు ఆయన షేర్ తీసుకున్నారు. అది లెక్కేస్తే రాజమౌళి రెమ్యునరేషన్ ఏకంగా 200 కోట్లలో వస్తుంది. ఇక త్రివిక్రమ్ విషయానికి వస్తే హారిక హాసిని నిర్మాణ సంస్థలో 10 ఏళ్లుగా షేర్ తీసుకుంటున్నారు. ఇప్పుడు సుకుమార్ కూడా పుష్ప 2 నిర్మాణంలో భాగమయ్యారు. పుష్పకు భారీగా రెమ్యునరేషన్ అందుకున్న ఈ లెక్కల మాస్టారు పార్ట్ 2కు నిర్మాతగా తయారయ్యారు. ఈ లెక్కన ఆయన పారితోషికం 100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఇక డైరెక్టర్ అట్లీ సైతం అల్లు అర్జున్ సినిమాకు ఏకంగా 60 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం. జవాన్ మూవీతో ఈయన రేంజ్ బాగా పెరిగిపోయింది. అట్లీ సినిమా కోసం అల్లు అర్జున్ 120 కోట్లు తీసుకుంటున్నారని తెలుస్తోంది. అందులో సగం అట్లీ డిమాండ్ చేస్తున్నారట. అలాగే యానిమల్ మూవీకి బిజినెస్ వాటా తీసుకున్నారు సందీప్ వంగా. ఆ సినిమా 800 కోట్లు వసూలు చేసింది. అంటే సందీప్ వంగా వాటా కనీసం 100 కోట్లైనా ఉంటుందని ఓ అంచనా. ఇక లోకేష్ కనకరాజ్ సైతం సినిమాకు 50 కోట్లకు పైగా తీసుకుంటున్నారు. వీళ్ళంతా ఇప్పుడు హీరోలకే షాక్ ఇస్తున్నారు. ఇవ్వండి టాప్ డైరెక్టర్ల రెమ్యునరేషన్ వివరాలు. వీళ్ళలో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.